భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. సభాయే నమః. భక్తి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం, మకర లగ్నంలో రవి కుజులు, కుంభంలో శుక్ర బుధ రాహువులు, మీనంలో శని, గురువు మిథునంలో, కేతువు సింహంలో, చంద్రుడు తులారాశిలో ఉన్నారు. మాఘ బహుళ సప్తమి నుండి మాఘ బహుళ ద్వాదశి వరకు 9వ తేదీ ఫిబ్రవరి 2026 సోమవారము బహుళ అష్టమి. సూర్యుడు ధనిష్ఠా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశిస్తున్నారు. 10వ తేదీ మంగళవారము చంద్రుడు అపోజీలో ఉంటారు. 11వ తేదీ బుధవారము చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం దగ్గర ఉంటారు. అలాగే అదే రోజు 11వ తేదీ శుక్రుడు శతభిషా నక్షత్రం దగ్గర. 12వ తేదీ గురువారము చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఉంటారు. దీనిని సౌత్ డెక్లినేషన్ అంటాం, 28.4 డిగ్రీస్. 13వ తేదీ శుక్రవారము రవి ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో ప్రవేశిస్తారు. విజయ ఏకాదశి 14 శనివారం కుజుడు ధనిష్ఠా నక్షత్రం అనగా స్వనక్షత్రంలో ఉంటారు. బుధుడు పూర్వాభాద్ర నక్షత్రంలో ఉంటారు. అదే రోజు శని త్రయోదశి కూడా ఉన్నది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళాత్మకంగా అలాగే పంచాంగ పరంగా ఉన్నటువంటి విశేషాలు. వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. అత్యుత్తమ కాలం నడుస్తోంది. సూర్య భగవానుడు దశమంలో, చంద్రుడు సప్తమంలో, అలాగే బుధ శుక్ర రాహువులు ఏకాదశంలో. ఎటువంటి సమస్యలు లేకుండా మంచి ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మంచి ఆలోచన సరళ ఏర్పడుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ మన ముందున్న ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే సమయం ఇది. నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. చేస్తున్న పనుల్లో గుర్తింపు కనపడుతోంది. మీ బాధ్యతలు గౌరవంగా నిర్వర్తించడం ద్వారా తగిన ప్రశంసలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కాలానుగుణంగా ముందుకు సాగాలి. ఫలితాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. విజయం ఉన్నది. అధికార లాభం కలుగుతుంది. రాజ్య కేంద్ర గతుడైన సూర్యుడు సుస్థిరమైన ఉద్యోగ ఫలితాన్ని ఇస్తున్నారు. రాజయోగం సూచితం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లాభంలో ఉన్న బుధుడు వ్యాపారంలో మంచి గొప్ప స్థితిని ప్రసాదిస్తారు. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు ఆర్థికంగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం శుభదాయకం. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి కూడా 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో చంద్రుడు, 2లో గురువు, 11లో శని, 10లో రాహువు. సకాలంలో పనులు మొదలు పెట్టండి. కాలాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. పని మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు. ఎంత నమ్మకంగా పనిచేస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుందని గమనించండి. ఏకాదశంలో శని బలం పరిపూర్ణమైన విజయాన్ని ఇస్తుంది. అనుమానం ఉన్న చోట పనులు చేయబోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మానసిక దృఢత్వంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ వహించండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. సొంత పనుల్లో నిమగ్నం కావాలి. అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది. సమయానుకూలంగా స్పందించండి. మాటలో స్పష్టత అవసరం. వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయాలి. నష్టం రాకుండా చూసుకోవాలి. సున్నితంగా వ్యవహరించండి. ఫలితాలు అనుకూలంగా వచ్చే వరకు కృషిని కొనసాగించండి. సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి?
వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయండి. 9లో శుక్రుడు, 3లో కేతువు. అవసరాలకు ధనం అందుతుంది. ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ధనం వచ్చే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన ప్రయోజనాలు సమకూరే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. ప్రతి అడుగు అందుకే వేయాలి. కాబట్టి ఆర్థికంగా సానుకూల ఫలితాలు సాధించండి. భాగ్య శుక్రయోగం సహకరిస్తుంది. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా రుణ సమస్యలు ఎదురుకావు. మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావడంలో సమస్యలు ఉంటాయని గుర్తించండి. ప్రతి పనిలో ఏకాగ్రతతో పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయడం మంచిది. ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వల్ల శ్రమ తగ్గుతుంది. అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా, సున్నితంగా వ్యవహరించండి. కొన్ని సందర్భాల్లో మేలు చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నష్టం రాకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. సున్నితంగా సంభాషించాలి. సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగడం ద్వారా మేలు జరుగుతుంది. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహ ధ్యానంతో పాటు నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్య నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారు. ఆర్థికంగా కొంతవరకు అనుకూలతలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా మన దగ్గర ఉన్న ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. కొందరు కావాలని నిందారోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిరుత్సాహానికి గురి కాకుండా మనం చేయవలసిన పనుల్లో మనం నిమగ్నం కావాలి. ధైర్యంగా ముందుకు సాగితే ఏ ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. లేదా మిత్రుల సలహాలతో తప్పనిసరిగా విజయాలు సాధించాలి. అప్పుడే మీరు ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వాయిదాలు వేయవద్దు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. వివాదరహితంగా వ్యవహరించాలి. ప్రతిభతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఎంత శాంతంగా ఉంటే అంత ప్రశాంతత లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారికి గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. వారు ఏ దేవతలను ఆరాధించాలి? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నానబెట్టి గోమాతకు సమర్పించండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో గురువు, 6వ రాశిలో రవి, కుజులు, 3లో చంద్రుడు. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అధిక లాభాలు గడించడానికి వీలు కలుగుతుంది. శుభకాలం గోచరిస్తోంది కాబట్టి ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తిలో మేలు జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలకు తగ్గట్టుగా ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. పెద్దలతో సఖ్యత పెరుగుతుంది. అధికార లాభాలుంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. మిత్రుల బలం పెరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ధర్మబద్ధంగా అడుగులు ముందుకు వేయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు సానుకూల ఫలితాన్ని ఇస్తుందని భావించండి. ఉత్సాహం, ధైర్యం అవసరం. మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్తగా ఆర్థిక పొదుపుని పాటించండి. ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేయండి. వారం మధ్యలో చంచలత్వం లేకుండా వ్యవహరిస్తే ఒక పనిలో వివాదరహితంగా వెంటనే విజయం సిద్ధిస్తుంది. ధర్మదేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. మీ సత్యనిష్ట మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మీ సంస్కారం నలుగురికి ఆదర్శవంతమవుతుంది. ప్రతిభతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఏకాదశ గురుగ్రహ బలం శుభాన్ని ప్రసాదిస్తుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు శ్రీరామనామాన్ని చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి?
దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6వ రాశిలో బుధ, రాహువులు. వ్యాపార లాభాలు సంపూర్ణంగా ఉంటాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుందని గమనించండి. ఉత్సాహంగా తోటివారి నుండి ప్రోత్సాహాన్ని పొందే విధంగా పనిచేయండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శ్రమకి తగిన ప్రతిఫలము ఆర్థికంగా ధన రూపంలో మీ దగ్గరకు వస్తుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ప్రధాన కార్యక్రమాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి. బంగారు భవిష్యత్తుకై కృషి చేయండి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడవచ్చు. మీ సొంత నిర్ణయాలతో పనులు పూర్తి చేయండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగితే స్పష్టత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం వరిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి కూడా ఉంటుంది. ఆనందించే అంశాలు వారం మధ్యలోనే చోటు చేసుకుంటాయి. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తోంది. జన్మ చంద్రయోగము, పంచమ శుక్రుడు, 9లో గురువు, షష్ఠ శని, లాభకేతువు. బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది. మనోబలంతో మీ కార్యాలను మీరు మొదలుపెట్టండి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మానసిక దృఢత్వం శక్తిని ప్రసాదిస్తుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ త్వరగా కార్యసిద్ధిని సాధించాలి. దృఢ సంకల్పంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. తగిన ప్రతిఫలం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి. సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగండి. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం వస్తుంది. కాబట్టి నిరంతర కృషితో, నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేయడం చాలా అవసరం. ఆర్థిక విజయాలు బాగున్నాయి. బుద్ధి చతురతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు తప్పనిసరిగా లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా సంతృప్తి కలుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 3వ రాశిలో రవి, కుజులు, 4లో బుధ, శుక్రులు, దశమంలో కేతువు. రెండు జంట గ్రహాలు ఒక రాశిలో యోగిస్తున్నప్పుడు విజయం చక్కగా ఉంటుంది. చక్కని శుభకాలం. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. అదృష్ట యోగం ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. తోటివారి నుండి ప్రోత్సాహంతో పాటు అధికారుల నుండి మన్ననలు కూడా లభిస్తాయి. కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. విజ్ఞానవంతమైన విజయాలున్నాయి. ఎప్పటికప్పుడు విజయవంతమైన అభివృద్ధిని సాధించడానికి సమయం సహకరిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే అధిక లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో ప్రోత్సాహం పెరుగుతుంది. తోటివారి నుండి గౌరవం ఉంటుంది. మీ నుండి కొందరికి ఉపకారం జరుగుతుంది. దాన ధర్మాల ద్వారా పుణ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు. దైవ బలం పెరుగుతుంది. వారం మధ్యలోనే ఆశయాలు నెరవేరుతాయి. ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలలో ఏదైనా ఒక నామాన్ని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. లాభంలో చంద్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో శుక్ర, రాహువులు. మంచి ఫలితాలు సాధిస్తారు. అదృష్ట యోగం ఉన్నది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి.
మానసిక దృఢత్వం సర్వప్రధానం. విజయ అవకాశాలు చెరువులోనే ఉన్నాయి. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని గమనించండి. ప్రతి పని శ్రద్ధతో చేయండి. సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, మేలు జరుగుతుంది, ధన లాభాలు విశేషంగా ఉంటాయి. కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా కూడా లభిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా సద్వినియోగం చేసుకోవాలి. అందుకు తగిన శ్రమ చేయాలి. ఆర్థిక స్థితిగతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. సాహసోపేతమైన కొన్ని నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రతి పనిలో నిబద్ధత అవసరం. సత్యనిష్టతో ముందుకు సాగండి. మీ నిజాయితీ మిమ్మల్ని గెలిపిస్తుంది. న్యాయపరమైన విజయాలు ఉంటాయి. మీరు ఎదురు చూస్తున్న పనుల్లో విజయం త్వరగా లభిస్తుంది. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. తగిన గుర్తింపు వస్తుంది. పెద్దలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. కానీ వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేయాలి. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది. ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. దశమంలో చంద్రుడు, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో శని. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో కలిసొస్తుంది. వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరిచే అవకాశం లభిస్తుంది. తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. సృజనాత్మకతతో ముందుకు సాగుతారు. అనేక విధాలుగా లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. మంచి ప్రోత్సాహం ఉంటుంది. గుర్తింపు ఉంటుంది. ప్రశంసలుంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తారు. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం ధనాదాయ మార్గాల్లో ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి శాంతంగా సరైన మార్గంలో నిదానంగా ధర్మబద్ధంగా చేసుకోవటం మంచిది. దానివల్ల సుదీర్ఘమైన సుస్థిరత ఏర్పడుతుంది. ఫలితాలు బాగుంటాయి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండటం కోసమై అవసరమైతే ఆత్మీయులను సంప్రదించండి. మానసిక దృఢత్వంతో ముందుకు సాగడం అవసరం. పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా మేలైన ఫలితాలు వస్తాయి. గందరగోళ స్థితిలో ఏ పని ఉద్యోగంలో చేయవద్దు. మంచి జరిగే విధంగా ముందుకు సాగండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. సున్నితంగా శాంతంగా చిరునవ్వుతో సమాధానాలు ఇస్తూ విజయాలు సాధించండి. శాంతి లభిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అలాగే లక్ష్మీ మాతను దర్శించండి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. జన్మ శుక్రయోగం, పంచమ గురుయోగం. శుక్రయోగం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి. వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చి తగిన కృషిని చేయాలి. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుందని గమనించాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆర్థికంగా ఎంత కష్టపడితే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరే విధంగా జన్మ శుక్రయోగం ధనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా, సంపదల్ని పెంచే విధంగా, స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకునే విధంగా ఆ ఆర్థిక యోగం సహకరిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభించాలంటే ఏకాగ్రత అవసరం. ఒత్తిడి లేకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయండి. పనులు వాయిదా వేయవద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. స్వయం కృషితో ముందుకు సాగండి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయని గమనించండి. ఆత్మవిశ్వాసం సర్వశ్రేయస్సునిస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఫలితాలు అనుకూలంగా వచ్చేంత వరకు కృషిని కొనసాగించండి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహ దర్శనంతో పాటు ఇష్టదైవాన్ని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాల క్రమంలో నవధాన్యము ప్రతి గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి దివ్యంగా ఉన్నది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి కుజులు, ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలైన ఫలితాలు సాధించడానికి లాభంలో ఉన్న 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగంలో లాభం ఉంటుంది. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఏకాగ్రతతో విశేషంగా పనిచేస్తే సత్ఫలితాలు పొందడమే కాకుండా ప్రశంసలు కూడా లభిస్తాయి. గుర్తింపు గౌరవాలతో పాటు మీ నుండి కొందరికి మేలు జరుగుతుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. మీ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. లాభదాయకమైన భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఆశించిన విజయాన్ని వెంటనే పొందుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. సృజనాత్మకతతో ముందుకు సాగండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. నష్టాలు రాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి గందరగోళ స్థితి లేకుండా స్పష్టమైన ఆలోచన సరళితోనే ముందుకు సాగాలి. దృఢ సంకల్పంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పనులు చేయటం ద్వారా మంచి జరుగుతుంది. విఘ్నాలు వాటంతటవే తొలగుతాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రత పనిచేయండి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. ఎవరికోసమో కాకుండా మీకోసం మీరు వ్యాపారంలో ప్రణాళికలు సిద్ధం చేసి శ్రద్ధగా అమలు చేయటం మంచిది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారిని దర్శించడం ద్వారా శక్తి పెరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? జన్మ శని యోగము ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి నువ్వులు దానంగా సమర్పించండి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.